హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని చెప్పి ఆ భగవంతుని అయితే కోరుకుంటున్నాను. ఈరోజు అయితే డే 2 వెయిట్ లాస్ అండి నాది. దాంతోపాటు ఇంట్లో పనులు, పిల్లల్ని స్కూల్కి పంపించడం, ఇంట్లో పనులన్నీ ఎలా ఉంటాయి ఏంటి అనేది ఈ వ్లాగ్లో అయితే చూసేద్దాం. పదండి, ఇంకెందుకు ఆలస్యం. పొద్దున్నే లెగవంగాలని అయితే కూరగాయలన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. తర్వాత నేను పొద్దున్నే వేడి నీళ్ళు తాగుతున్నానని చెప్పాను కదా. ఈరోజు అయితే జీలకర్ర కొంచెం, దాల్చిన చెక్క 1 ఇంచ్ అయితే వేసుకున్నాను. అది మరుగుతూ ఉంది. ఒక పక్క రైస్ అయితే అయిపోయింది. వాళ్ళ లంచ్ బాక్సెస్ ఉన్నాయి కదా, స్కూల్కి వెళ్తారు కదా పిల్లలు. సో రైస్ అయితే అయిపోయింది. నేనైతే ముందు ఇదైతే మరక పెట్టుకున్నాను అనమాట. ఏంటంటే పెద్ద గ్లాస్ నిండా వాటర్ పోస్తే అది హాఫ్ గ్లాస్ అయ్యేదాకా మరక పెట్టుకోవాలన్నమాట. సో దాన్ని అయితే చక్కగా మరగ పెట్టుకొని వడేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఈలోగా ఏంటంటే పక్కనే ఇంకా కూర వేసేసుకుంటున్నాను అనమాట. బెండకాయ ఇగురు. మీరు ఎప్పుడైనా బెండకాయ ఇగురు ఇలా ట్రై చేశారా? చాలామంది టమాటాలు వేసి చేస్తారు కదా. నేనైతే టమాటాలు ఏం వేయనండి. పోపు పెట్టుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేపేసుకొని బెండకాయలు వేసి దాంట్లోకి కూరలోకి సరిపడా ఉప్పు, కారము, పసుపు వేసేసి మూత పెట్టి వదిలేయండి. ఒక 5 నిమిషాల తర్వాత ఏంటి అంటే మూత మీద వాటర్ పోయాలి. కూరలో వాటర్ పోయకూడదు. చూస్తున్నారు కదా, అవి వేపుకున్నాను. ఉప్పు, కారము, పసుపు అయితే వేసేసుకొని కలిదిప్పుకుంటానమాట ఇక్కడ. సో కలిదిప్పేసుకొని మూత పెట్టేసుకొని మూత మీద వాటర్ అయితే పోసుకోవాలి. చూపిస్తాను చూడండి. కొన్ని వాటర్ అంటే ఆ మూతలో కొంచెం అరాబ్ వచ్చేదాకా అనమాట. ఆ కొంచెం పోస్తే ఆవిరి నీళ్ళకి కింద కూర అనేది ఉడికిపోతుంది. ఒక పక్క ఈ కూర అయితే అవుతూ ఉంటుందండి. నేనేంటంటే మరో పక్కనే ఇంకా ఆ వేడి నీళ్ళు కాచుకున్నాం కదా, జీలకర్ర నీళ్ళు, అదైతే తాగేస్తూ ఉన్నానన్నమాట. ఈలోగా కర్రీ కూడా అయిపోయింది. పక్కన పిల్లలకి స్నానానికి నీళ్ళు అయితే పెట్టేశాను. చూసారా కూర ఎంత మంచిగా అయిపోయిందో. ఈ కర్రీ వాళ్ళ బాక్సులకే సరిపోతుందండి మ్యాక్సిమం, ఎందుకంటే నిండు కలిపి పెడతాం కదా పిల్లలకి. సో వాళ్ళైతే తినేశారండి. టిఫిన్స్ కూడా పెట్టేశాను. ఈరోజు స్కూల్స్కి తీసుకువెళ్ళే డ్యూటీ నాకు పడింది అనమాట. సో ఆ వాటర్ తాగి నేను ఫ్రెష్ అయిపోయి పిల్లల్ని అయితే తీసుకెళ్ళిపోతున్నా. నాకు వాకింగ్ లాగా అయిపోతుంది కదా. స్కూల్కి అయితే తీసుకొని నడుచుకుంటా వెళ్తున్నామండి. పెద్ద బాబు ఏమో ముందు పరిగెత్తున్నాడు, ఈయనేమో హాయ్ ఫ్రెండ్స్ అంటూ నాతో పాటు నడుస్తున్నాడు అనమాట. సో ఏంటంటే ఎర్లీ మార్నింగ్ వాకింగ్ చేయలేదు అలా అనే ఫీల్ అనేది లేదనమాట. ఎందుకంటే స్కూల్కి తీసుకెళ్ళడానికి దగ్గర 20 మినిట్స్ పడుతుందన్నమాట. సో ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది. సో పిల్లల్ని అయితే వదిలిపెట్టేసి ఇంటికైతే వచ్చేసి ముందు వేడి నీళ్ళు కాచుకొని వేడి నీళ్ళలో చేపలు అయితే వేసి పెట్టుకున్నానండి. ఈరోజు టిఫిన్ అయితే నేను ఓన్లీ 2 బ్రెడ్ స్లైసెస్ అయితే తీసుకున్నాను. అది నేను చూపించలేదన్నమాట, టైం అయిపోతుందని పిల్లల్ని అయితే స్కూల్కి తీసుకెళ్ళిపోయాను. సో తర్వాత ఏంటంటే చేపలు నానపెట్టుకొని ఆ చేపలకు కావాల్సినవి ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, వంకాయ, టమాటా అయితే కట్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. వెయిట్ లాస్ చేయాలి అనే ఆలోచన అయితే వచ్చింది, కానీ దాన్ని ఆచరణలో పెట్టడం చాలా కష్టం అండి. ఎందుకు అంటారా? ఎంత కంట్రోల్ చేసుకోవాలో కదా. టైం టు టైం తినాలంటేనే ముందు కష్టం మనకి, కానీ టైం టు టైం తిన్న వాళ్ళే త్వరగా వెయిట్ లాస్ అవుతారు. టైం టు టైం తీసుకుంటూ టైం టు టైం నిద్రపోతూ ఉంటేనే వెయిట్ లాస్ అనేది ప్రాపర్గా జరుగుతుంది. అందులోని ఈ వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు వాటర్ క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాలి, కంటి నిండా నిద్రపోవాలన్నమాట. సో నేనైతే ట్రై చేస్తున్నా. అది ఎంతవరకు సక్సెస్ అవుతాను ఏంటనేది మీరు డైలీ నా వ్లాగ్స్ చూస్తూ ఉంటే మీకు అర్థమవుతూ ఉంటుందన్నమాట. సో ఎండి చేపల పులుసు కూరలోకి అయితే టమాటాలు కట్ చేసుకుంటున్నాను, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు కట్ చేసి పెట్టుకున్నాను. కూరగాయల రేట్లు మామూలుగా లేవండి. ఏది పట్టినా 100, 120 అంటున్నారు. టమాటాలు కేజీ 100 రూపాయలు అంటండి. ఇంకా నేను ముందు వారంలో తెచ్చుకున్నవి ఉన్నాయి కాబట్టి ఈ వారం ఒక హాఫ్ కేజీ తెచ్చుకొని అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే స్నాక్స్ బాక్సులు కదండి, ఎక్కువ టమాటాలే వాడుతూ ఉంటాం. టమాటా, ఉల్లిపాయలు ఏందైతే ఏ పని కాదనమాట. సో చేపలు అయితే మంచిగా శుభ్రంగా కడిగేసి అక్కడ కింద బండ ఉంది కదా, ఆ బండకే వేసి కింద రుద్దాను అనమాట. సో ఆ బండని ఏంటంటే సబ్బు పెట్టి మళ్ళీ నీచు వాసన వస్తుంది కదా, సో అందుకని చెప్పి అక్కడంతా క్లీన్ చేసేసుకున్నాను అనమాట సబ్బు పెట్టి. యాక్చువల్లీ ప్రిల్ అయితే అయిపోయిందండి, అందుకని చెప్పి ఆ ఉన్న బట్టల సబ్బుని అక్కడ పెట్టేసి ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. నిన్న
కుండలో చికెన్ కూర వండానని చెప్పాను కదా, టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. మా వారన్నారు కొంచెం కొంచెం కూరే వండు, కావాలంటే పొద్దున సాయంత్రము కుండలోనే వండు, టేస్ట్ అయితే బాగుంది అన్నారు. ఇంక అందుకని చెప్పి ఇవాళ కూడా ఇదే కుండలో ఎండు చేపల పులుసు అయితే చేసుకుంటున్నానండి. కూరగా సరిపడా కొంచెం నూనె అయితే వేసుకొని కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అయితే వేపుకుంటున్నాను అనమాట. ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు బాగా వేపుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది కుండ మందంగా ఉందన్నమాట. సో అందుకని చెప్పి కొంచెం ఏమంటారు హీట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అందుకని నేనే తెలియక గవక్కని ముందుగానే కరివేపాకు వేసి అప్పటికి ఆయిల్ హీట్ అవ్వలేదన్నమాట. సో చక్కగా అయితే ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు బాగా వేపుకొని దాంట్లో మనం కడిగి పెట్టుకున్న ఎండి చేపలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకోవాలన్నమాట. పిల్లలు వెళ్ళాక అసలు నిజంగా తెలియకుండానే చాలా పనులు ఉంటాయండి. అవన్నీ చేసుకొని ఒక గంట రెస్ట్ తీసుకుందాం అనుకునే లోపు మళ్ళీ ఏదో ఒకటి కనిపిస్తూనే ఉంటాయి. ఇంట్లో ఉన్న వాళ్ళు ఖాళీగా ఉండరండి. అక్కడ దుమ్ము ఉందా, ఇక్కడ దుమ్ము ఉందా అని దులుపుకుంటూ కూర్చుంటాం అనమాట. ప్రతిరోజు దుమ్ము వస్తూనే ఉంటుంది. మనం ఎంత క్లీన్గా పెట్టుకుంటామో ఇల్లు అయితే అంత క్లీన్గా ఉంటుంది. సో ఇక్కడ ఏంటి అంటే ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేగిపోయినాయి కదా, సో ఎండి చేపలు వేసుకొని అవి కొంచెం బాగా వేగేలాగా తిప్పుకోవాలన్నమాట. కింద నుంచి పైకి, అందులోనూ కుండ కదా కొంచెం జాగ్రత్తగా తిప్పండి. గెంటిలు మనకేంటంటే స్టీల్ గిన్నెలతో వాటిలతో వండేటప్పుడు ఇలా తిప్పి ఇలా కొడతాం కదా, అదే అలవాటు వచ్చేస్తుంది. అలా కొడితే పగిలిపోయింది కదా, కంట్రోల్ చేసుకుంటున్నాను అనమాట. కుడితే మళ్ళీ కుండ ఆడ పగిలిపోయిద్దని భయం. సో తర్వాత ఏంటంటే చేపలు బాగా వేగిపోయిన తర్వాత వంకాయ ముక్కలు టమాటా ముక్కలు వేసుకొని ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. ఒక 5 నిమిషాల తర్వాత మరలా మూత తీసుకొని ఆ కూరకి సరిపడా ఉప్పు, పసుపు, కారం వేసుకొని మంచిగా కలిదిప్పుకొని మళ్ళీ ఒక 10 నిమిషాలు అయితే మూత పెట్టేసుకుంటే ఆ టమాటా వంకాయలో వచ్చే వాటర్ పైకి వస్తుందన్నమాట. ఈలోగా ఏంటంటే చింతపండు, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే నానబెట్టి పక్కన పెట్టుకొని కొంచెం నీళ్ళు పోసుకొని దాంతోపాటు ఇంకో కాసిన నీళ్ళు పోసుకోండి గ్లాస్తో. అంటే మనకు పులుసు ఎలా కావాలి, ఎంత కన్సిస్టెన్సీలో కావాలి అనుకుంటే అంత అన్నమాట. సో అలా పెట్టేసి మూత పెట్టేసి వదిలేసేయండి. ఒక 5 నిమిషాల తర్వాత చూసుకొని మళ్ళీ కలిదిప్పుకోండి. ఆ కూర అటు పక్క అవుతూ ఉంటుంది. ఈలోగా నేనేంటంటే పొద్దున్న టిఫిన్ తిన్న సామాన్లు ఉంటాయి కదా, అవన్నీ కడిగేసుకుంటున్నాను అనమాట. ఇంకా అది రొటీన్ అనమాట. షింక్ ఖాళీ అవ్వటం, షింక్లో సామాన్లు పడుతూ ఉంటాయి మనకి. సో అయితే గిన్నెలన్నీ శుభ్రంగా అన్నీ కడిగేసేసుకొని పాలు అయితే కాచి పెట్టుకున్నాను అనమాట పక్కన. అవి కూడా తోడు వేయాలి. సో కూరను ఒకసారి మధ్య మధ్యలో కలిదిప్పుకుంటూ ఉండండి. మంట అయితే తగ్గించుకొని లో ఫ్లేమ్లో అయితే ఉడికించుకోండి. ఎప్పుడూ హై ఫ్లేమ్ మీద అయితే పెట్టొద్దు. చూస్తున్నారుగా నేను లో ఫ్లేమ్లోనే పెట్టాను. అదిగోండి, ఒకసారి మూత తీసి ఒకసారి కలదిప్పి పెట్టుకోండి. ఏంటంటే ఏమన్నా అడుగు అంటుతుందేమో అని చెక్ చేసుకోవడానికి. సో నాకైతే అక్కడ అడుగు అంటట్లేదు. ఇంకా కొంచెం టైం పడుతుంది. సిమ్లో పెట్టేసి కొంచెం నాకైతే ఉప్పు తగ్గినట్టు అనిపించింది. ఈ టైంలో ఉప్పు చూసుకొని మళ్ళీ మూత పెట్టి సిమ్లో పెట్టేసుకున్నాను. పాలు కాచాను అన్నాను కదా, అవైతే తోడేసేసుకుంటున్నాను అనమాట. తోడు వేసుకునేటప్పుడు ఏంటంటే ఇప్పుడు వర్షాకాలం వచ్చేసింది కదండి, కొంచెం వేడి అనేది ఎక్కువగా ఉండాలన్నమాట. వేడి ఎక్కువగా ఉన్నప్పుడు వేసుకుంటేనే తోడుకుంటుంది, లేకపోతే తోడుకోదన్నమాట. సో ఇంకా అది ఖాళీ అయిపోయిందిగా, ఇంకా ఆ పాల గిన్నె కూడా శుభ్రంగా కడిగి పెట్టేసుకుంటున్నాను అనమాట. నీట్గా కడిగేసి పక్కన పెట్టేసుకొని ముందైతే కూర చూసుకుంటున్నాను. కూర అయితే అయిపోయిందండి. కూర అయితే చాలా బాగా కుదిరిందండి. నిజంగా పల్లెటూరులో వాళ్ళు ఎంత అదృష్టవంతులు కదని అనుకుంటున్నాను అనమాట. ఎందుకు అంటే వాళ్ళు ఎక్కువ ఈ మట్టి పాత్రల్లోనే వండుకుంటూ ఉంటారు కదా. సో అయిపోయింది. లంచ్ వచ్చేసి ఇవాళ బ్రౌన్ రైస్ అయితే తీసుకుంటున్నానండి కొంచెం. ఎందుకంటే నేను కొలతల ప్రకారంగా ఏం తీసుకోవట్లా, ఎప్పుడూ తినేదాని మీద కొంచెం తగ్గించుకొని అయితే తింటున్నాను. పొద్దున్న అయితే వేడి నీళ్ళు తాగాను. ఇంకేం చేశాను, 2 బ్రెడ్ స్లైసెస్ అయితే తీసుకున్నానండి. తర్వాత 1 o'clockకి ఏంటంటే కొంచెం బ్రౌన్ రైస్ మనం చేసుకున్న కూర అయితే పెట్టుకొని ఒక గ్లాసు పల్చటి మజ్జిగ అనమాట, చిక్కగా ఉండకూడదు. ఆ వెన్నపూస తీసేసి
పల్సటి మజ్జిగ అయితే తాగేస్తున్నాం. ఇంకా అక్కడి నుంచి నేనైతే అన్నీ సర్దేసుకొని టిఫిన్కి రేపు దోశలకి నానపెట్టుకుంటున్నాను అనమాట ఇక్కడ. సో నేను దోశలకి నానపెట్టుకోవడానికి ఏం చేస్తాను అంటే ముందు బియ్యం పోసేసుకొని బియ్యం అయితే డైరెక్ట్గా కడిగేసి పెట్టేసుకుంటాను. బియ్యం 2 గ్లాసెస్ తీసుకున్నానండి, అంటే చిన్న గ్లాసు. పప్పు కూడా వచ్చేసి 2 కప్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఇంక ఇక్కడ నేను దీంట్లో బియ్యం కడిగి పక్కన పెట్టేసుకున్నాను కదా, దాంట్లో కొంచెం సగ్గు బియ్యం, కొంచెం అటుకులు, కొంచెం మెంతులు. అటుకులు మనం సగ్గుబియ్యం వేసుకున్నాం కదా, దోశలు టేస్టీగాను బాగా ఎర్రగా క్రిస్పీగా కాలుతాయి అన్నమాట. మెంతులు ఏంటంటే మనకి దావాద్రి అని తగ్గించిద్ది. దోశల్లో ఆయిల్ వేసుకుంటూ ఉంటాం కదా, దావాద్రిగా ఉంటుంది కదా, అదనేది లేకుండా ఉంటుంది అన్నమాట. ఇంక ఈలోగా మా వారైతే పిల్లలు వచ్చారని రోజు ఇంట్లోనే కదా, ఈరోజు పానీపూరి తీసుకొస్తానని చెప్పి పానీపూరికి వెళ్ళారు. నేను డైట్లో ఉన్నప్పుడే మా వారికి ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయి అన్నమాట. ఇక నోరైతే ఆపుకోలేం కదా, వెళ్ళిపోయి ఒక 2 అయితే లాగిచ్చేసాను అనమాట. ఎక్కువ తినలేదులేండి, 2 తిన్నా డైట్లో ఉన్నాను కాబట్టి, లేకపోతే పిల్లలతో పాటు నేను కూడా తినేదాన్ని. ఇంకా అక్కడి నుంచి అయితే పానీపూరి తినేసేసి గ్రైండర్కి అయితే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మినపప్పు ఉంది కదా, ఇది బియ్యం అవి కడిగి ముందే పెట్టుకున్నాను. మినపప్పు అయితే కడిగేసాను. పక్కన షింక్లో స్నాక్స్ బాక్సులు అవి ఉన్నాయన్నమాట, అవి అయితే కడుక్కోవాలి. ఇకైతే దోశ పిండి అయితే గ్రైండర్లో వేసేసుకున్నా. నిజంగా నేను ఇది ఏ టైంలో తీసుకున్నానో తెలియదు కానీ అండి, గ్రైండరు మ్యాక్సిమం తీసుకొని మా పిల్లలు 8 ఇయర్స్ అవుతుంది, కానీ చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. ఎందుకంటే వేసేసిన ఒక పావు గంట 20 నిమిషాల కల్లా పిండి అయితే నలిగిపోతుంది. ఇంకా అక్కడి నుంచి వచ్చేసి నేనేంటంటే కటన్స్ తీసుకున్నానండి. తీసుకొని దగ్గర చాలా రోజులు అయిపోతుంది, అవి బాగా లెంత్ ఎక్కువ ఉన్నాయి అన్నమాట. సో ముందైతే దాన్ని కొంచెం ఫోల్డ్ చేసేసి మిషన్ మీద కుడదామని చెప్పి ఈరోజు ఎట్లాగైనా అని చెప్పి ట్రై చేశాను. మిషన్ ఉంది కానీ నేను ఎక్కువ యూస్ చేయట్లేదండి. త్వరలోనే కొంచెం నా ఓన్గా బ్లౌజెస్ కట్ చేసి కుట్టాలి అని అనుకుంటున్నాను. ట్రై చేసి వీడియో కూడా అప్లోడ్ చేస్తాను, కంపల్సరీగా చూడండి. సో ఇక్కడైతే కుడుతున్న మిషన్ అయితే కొంచెం ప్రాబ్లం ఉండేయండి, ఇప్పుడు కొంచెం పర్వాలేదు, రన్ అవుతుంది. మళ్ళీ ఒకసారి రిపేర్కి పంపిస్తే ఇంకొంచెం ప్రాపర్గా వర్క్ అయితే అవుతుందన్నమాట. కొంచెం ఇలా పైకుట్లు వేయటం, చిన్న స్టిచ్ చేయడం అయితే కొంచెం అలవాటు అయితే ఉందండి. సో ఈ మిషన్ హాల్లో పెడితే ఏంటంటే చాలా ఇరికైపోతుందని బెడ్ వెనకాల ఇలా పెట్టేశాను. అవసరమైనప్పుడు గబగబా ఏడే కుట్టేసుకొని ఓ పక్కకైతే ఉంటుంది కదా అని చెప్పి ఇంక ఇక్కడ పెట్టేసుకున్నానండి. ఈరోజు నైట్కి అయితే నేను ఏమీ తీసుకోలేదండి, కేవలం మజ్జిగ అయితే తీసుకున్నాను. ఎందుకు అంటే బ్రౌన్ రైస్ తిన్నాను కదా, నిజంగా బ్రౌన్ రైస్తో తీసుకోవడం వల్ల పొట్ట ఫుల్గా ఉంటుంది, ఆకలి అనేది నాకు తెలియట్లేదు అనమాట. తినాలి అనే ఇది కూడా లేదు, పొట్ట ఫ్రీగా ఉంది, ఆకలి వేయట్లేదు, చాలా తేలిగ్గా చాలా బాగుందన్నమాట. అంటే పొట్ట ఉబ్బరంగా ఉంది, బిర్రుగా ఉంది అనే అలాంటి ఏమీ లేదు, చాలా బాగుందన్నమాట. నేను బ్రౌన్ రైస్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. ఈ బ్రౌన్ రైస్ తింటూనే ఇంట్లో ఉన్న వాటితోనే నేను మాకున్న వాటితోనే తింటూ వెయిట్ లాస్ తగ్గాలనుకుంటున్నాను. బయట నుంచి పర్టికులర్గా అవి తెచ్చుకోవాలి ఇవి తెచ్చుకోవాలనేది పాటించట్లేదన్నమాట. నేను ఇంట్లో ఏది ఉంటే దాంతోనే తినేదాని క్వాంటిటీ తగ్గించుకొని ఒక టైం టు టైం అనేది తీసుకోవాలని ప్రిపేర్ అయిపోయాను అనమాట. సో ట్రై చేస్తాను. బట్టలు అయితే తీసి మంచం మీద వేసేసుకున్నాను. సో కటన్ కుట్టుకున్నాను కదా, అది లెంత్ సరిపోతుందా లేదా, పొట్టి అయిందా లేదా హైట్ అయిందా అని పెట్టేసి అయితే చూసుకుంటున్నాను అనమాట ఇక్కడ. సో కటన్ అయితే కరెక్ట్గా ప్రాపర్గా సరిపోయింది, బాగానే కుట్టాను. ఎక్కడ అతుకులు బతుకులు లేకుండా ఎగుడు దిగుడు లేకుండా బాగానే కుట్టాను అనమాట. సో ఇక్కడైతే ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇంకా అక్కడ కుప్ప కనిపిస్తున్నాయి కదా, ఇంకా ఆ కుప్పనైతే మడతేసేసుకోవాలి. ఆ కుప్పను మడతేసేసుకుంటూ ఇంకో పక్క గ్రైండర్లో పిండి చూసుకుంటున్నాను. పిండి అయితే ఆల్మోస్ట్ అయిపోయిందండి. సో పిండి తోడని నేను ఆ గ్రైండర్ తీసేసి రాయి తీసేస్తాను, ఆ గిన్నెలోనే ఉంచేసి ఎర్లీ మార్నింగ్ వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఎందుకంటే నాకు అది పొంగకుండా ఉంటుందన్నమాట. కింద కూడా పన్నీ గ్రైండర్స్ లాగా ఎక్కువ అయితే ఉండదు. సో మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. సో పిండి అయితే మీకు చూపిస్తాను చూడండి, ఎంత చక్కగా మెదిగిపోయిందో ఇక్కడ చూస్తున్నారు కదా. ఇంకా ఇక్కడి నుంచి అయితే నేను
ఇంకా పిల్లలకి హోంవర్క్స్ అన్నీ రాపిచ్చేసి గట్టిగా ఒక 1 అవర్ అయితే వాకింగ్ చేస్తానండి. డైలీలో మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఒక గంట అయితే వాకింగ్ చేయాలి అని డిసైడ్ చేసుకున్నా. సో నేను కూడా వెయిట్ లాస్ అవ్వాలి అని నేను అనుకుంటున్నాను, మీరు కూడా తగ్గాలి అని అనుకోండి. సో ఇదేనండి వ్లాగ్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే నాకు ఇంకా మోటివేషన్గా ఉంటుంది. ఇంకా మంచి మంచి వీడియోస్ తీయడానికి ట్రై చేస్తూ ఉంటా. మ్యాక్సిమం డైలీ వ్లాగ్స్ పెట్టడానికి ట్రై చేస్తానండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే చేయండి. పక్కనే ఉన్న బెల్ గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. మీరు బెల్ కొట్టడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి. వెయిట్ లాస్ అవ్వాలి అని కోరుకుంటూ బాయ్.